వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. తెలంగాణలో వికలాంగులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. మలక్పేటలో రాష్ట్ర వికలాంగుల డైరెక్టర్ సత్యనారాయణను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బండి శ్రీనివాస్, వీరస్వామి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి సత్యనారాయణ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం ఎదుర్కొన్నటువంటి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మా యొక్క సమస్యల మీద వినతి పత్రాన్ని కూడా వారికి సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే వికలాంగుల విద్యార్థులు ఉద్యోగ నియామకాలు లేక ఇవాళ వికలాంగుల ఉద్యోగాల భర్తీ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో వెంటనే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి వికలాంగుల ఉద్యోగాలను భర్తీ చేసి వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపాలని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మా వికలాంగుల సమాజానికి ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి రాజకీయ రిజర్వేషన్ రాజస్థాన్, ఛత్తీస్గఢ్ తరహాలో మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చి కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చి కూడా మా వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండానే ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించి వికలాంగుల సమాజాన్ని మోసం చేసేటువంటి ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. ఇకనైనా కళ్ళు తెరిచి దాదాపు 2.5 ఏళ్ళు అవుతుంది మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పింఛన్లు కానీ, వృద్ధులు కానీ, గీతా కార్మికులు కానీ, బీడీ కార్మికుల పింఛన్లు అన్నింటినీ కూడా పెంచుతామని చెప్పేసి మాయమాటలు చెప్పి మా ఓట్లను వేయించుకుని మా ఓట్లను కొల్లగొట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చలామణి అవుతున్నట్టే కేవలం పింఛన్దారుల ఓట్లు, అందులో ముఖ్యంగా మా వికలాంగుల సమాజం ఓట్లు ఎత్తితేనే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ మా ఓట్లతో గద్దెనెక్కి నేటి వరకు కూడా మా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మీరు ఒక్క నోటిఫికేషన్ కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది వికలాంగుల విద్యార్థులు రాష్ట్ర సాధన ఉద్యమంలో మరి తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు కూడా బాగుపడతాయని చెప్పేసి పాఠశాల మెట్లెక్కలేనటువంటి మా విద్యార్థులు పీజీలు, పిహెచ్డీలు చేస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. తెలంగాణ రాష్ట్రం వస్తేనే మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆనాడు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మరి సకలాంగుల కంటే కూడా ఎక్కువ స్థాయిలో వైకల్యాన్ని సైతం ఎదిరించి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొంటే నేటి వరకు కూడా రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోవడం అనేది మా వికలాంగుల సమాజాన్ని మనోవేదనకు గురి చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము నియామకాలు చేస్తున్నాం అని అంటారు, రేపో మాపో పోలీసు నియామకాలు అంటున్నారు. మీ నియామకాలన్నీ మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ ఈ సమాజంలో అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతూ వైకల్యంతో బాధపడుతూ పీజీలు, పిహెచ్డీలు చేసి వైకల్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఇలా చదువుకొని మేము పాఠశాల మిట్లెక్కలేనటువంటి పరిస్థితులను కూడా అధిగమించి ఇలా పీజీలు, పిహెచ్డీలు చేస్తే మీరు ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం వల్ల మా జీవితాలు చిన్నాభిన్నంగా తయారైనాయి. కాబట్టి వెంటనే రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు పింఛన్లు పెంచడంతో పాటు ఈ రాష్ట్రంలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించకుండా మరి వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ బస్సులు, అది గరుడ కానీ, లగ్జరీ కానీ, ఏ బస్ అయినా సరే 100% రాయితీతో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వం వెంటనే మరి చర్యలు తీసుకొని వెంటనే రాష్ట్రంలో వికలాంగులకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక వికలాంగుల సంక్షేమ శాఖ, ఇవాళ వికలాంగుల సంక్షేమ శాఖలో ఉద్యోగ నియామకాలు జరగక కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. సరైనటువంటి ఉద్యోగులు కూడా అందుబాటులో లేరు. మరి ఈ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేస్తామని చెప్పేసి మీరే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మీరు 2.5 ఏళ్ళు అవుతుంది. మీరు 10 నిమిషాలు కూర్చుంటే మాకు ఒక ప్రత్యేక శాఖ వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారిని కూడా కోరుతున్నాం. అరే మీరు మంత్రికి వచ్చినాక మా బతుకులు బాగుపడుతున్నాం అనుకున్నాం మేము. అయ్యో అడ్లూరి లక్ష్మణ్ గారు కొంచెం ప్రజా సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి, మా వికలాంగుల జాతి బిడ్డల సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి ఏమైనా పరిష్కారం చేస్తారేమో అనుకున్నాం. మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క హామీ అంటే ఒక్క హామీ రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఒక్క హామీని అమలు చేయలేదు. మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాకు వరగబెట్టింది కూడా సున్నా. కాబట్టి కనీసం వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా గుర్తించి ప్రత్యేక అధికారులను నియమించి మా వికలాంగుల సమాజానికి అండగా నిలబడాలి. మీరు ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా వెంటనే నెరవేర్చి వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మాకు ఇచ్చినటువంటి హామీలు కనుక నెరవేర్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాల కోసం, ఉపాధి అవకాశాల కోసం, ముఖ్యంగా రాజకీయ రిజర్వేషన్ కోసం
దండయాత్ర అయినా చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి మెడలు వంచి మా యొక్క హక్కులు సాధించుకుంటాం కాబట్టి మేము మెడలు వంచి ఉద్యమాలు చేసే పరిస్థితి తీసుకొచ్చుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. డైరెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం సమర్పించడం, వారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆకాంక్షిస్తున్నాం. ఈ రాష్ట్రంలో అనేక మంది వికలాంగులు కూడా మోటార్ వెహికల్ వాహనాలను మీరు చూస్తున్నారు కూడా. ఇక్కడ మా మిత్రుడు బండి శ్రీనివాస్ గారని ఉస్మానియా యూనివర్సిటీలో PhD చేస్తున్నాడు. ఇట్లాంటి వికలాంగుల సోదరులకి ఇవాళ బండ్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మేము బండ్లు ఇస్తున్నాం అరే PhD చేసిన వాళ్ళకే బండ్లు ఎక్కడ వచ్చినాయి ఈ బండ్లు అర్థం కావట్లేదు. కాబట్టి అందరికి కూడా బండ్ల పంపిణీ జరగాలి. అనేక మంది బండ్లు లేకుండా కూడా 3-వీలర్ మోటార్ వెహికల్ వాహనాలు రాక కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అందరికి కూడా బండ్లు మంజూరు చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న